హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మనం యూనిట్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ యొక్క డిగ్రీ పేపర్ అనేది సెమిస్టర్ 1లో తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఉంటుంది. ఓకే, ఈ యొక్క కాన్సెప్ట్. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళకి, సో అందరికీ ఒకటే సిలబస్. తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళందరికీ ఒకటే సిలబస్. సెమిస్టర్ 2లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి గమనించండి. మరి మన ప్రాబ్లం ఏ మోడల్ సార్? ఇచ్చిన ఈక్వేషన్ dx/p = dy/q dz/r లాగా ఉంది. అంటే సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాము. కేస్ 1 కేస్ 2 అంటే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ని ఉపయోగించి చేసుకుంటాం, మెథడ్ ఆఫ్ మల్టిప్లైస్ ని ఉపయోగించి చేస్తాం. మీరు గమనిస్తే ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తాను ఫస్ట్. సో ఈక్వేట్ చేసేస్తే ఈజీగా ఇంటిగ్రేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది. చూడండి, dx/x² dy/y² అంటే వేరియబుల్ ని సపరేట్ చేయకుండానే ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇంటెగ్రల్ 1/x² dx ఇంటెగ్రల్ 1/y² dy 1/x² కి ఇంటిగ్రేషన్ -1/x 1/y² కి ఇంటిగ్రేషన్ -1/y. కాబట్టి ఈ టర్మ్ అటు సైడ్ పోతే ప్లస్ టర్మ్ అవుద్ది 1/x -1/y ప్లస్ c1 = 0. ఎస్. మరి కేస్ 2 ఎలా చేయాలి? కేస్ 2 మీరు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే క్యాన్సిల్ ఏమవ్వవు, వేరియబుల్ని సపరేట్ చేయలేము. అయితే మీరు ఒక్కసారి గమనిస్తే ఇక్కడ థర్డ్ టర్మ్లో x+y ఉంది. ఈ రెండింటిని నేను సబ్ట్రాక్షన్ చేసేస్తాను. అంటే dx - dy/x² - y². ఈ టర్మ్ని ఇట్లనే రాసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు a² - b² లా ఉంది కదా, a + b × a - b రాయొచ్చు. కాబట్టి మీరు గమనిస్తే దీన్ని x+y × x - y గా రాసుకోవచ్చు. సో dz/x + y × z. ఈజీగా x+y క్యాన్సిల్ చేయొచ్చు. 1/x dx 1/y dy log x log y అయిపోద్ది. log a - log bని log a/b రాసుకోవచ్చు. ఇక్కడ 1/z ఉంది, log z అవుద్ది. ఎస్. కాబట్టి ఇలా చేయాలి. మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ 5 minutes dx/x² = dy/y² dz/x + y × z. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది? dx/p = dy/q dz/r. okay, again this given d is simultaneous differential equation. అదే రాస్తున్నాను. given equation is simultaneous డిఫరెన్షియల్ ఈక్వేషన్. సరే, ఇప్పుడు కేస్ 1 కేస్ 2ని ఉపయోగించి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ రెండింటిని తీసుకుందాం. టేక్ dx/x² = dy/y². మీరు గమనిస్తే వేరియబుల్ని ఆల్రెడీ సపరేట్గానే ఉన్నాయి. x పక్కన dx వేరియబుల్ ఉంది, y పక్కన dy ఉంది. సో కాబట్టి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇంటెగ్రల్ 1/x² dx ఇంటెగ్రల్ 1/y² dy. డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా 1/x² కి ఇంటిగ్రేషన్ -1/x 1/y² కి ఇంటిగ్రేషన్ -1/y. మరి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత c1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ టర్మ్ అటు సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అయిపోతుంది 1/x. ఇంకా ఆ టర్మ్స్ అట్లనే ఉంటాయి. 1/y + c1 = 0. దానికి ఒక నంబరు 2 ఇస్తున్నా.
మన ప్రాబ్లానికి 1. ఇప్పుడు ఇక్కడ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని అంటే ఈ మూడిట్లో ఏ రెండిటినైనా ఈక్వేట్ చేసుకుని ఇట్లా ఇంటిగ్రేషన్ చేసేస్తాం, దాన్ని గ్రూపింగ్ అంటాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకా గ్రూపింగ్ని ఉపయోగించలేము, ఈ రెండింటిని ఉపయోగించుకోవచ్చు అంటే ఉపయోగించుకోలేము. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే క్యాన్సిల్ ఏమవ్వవు, ఇట్లా వేరియబుల్ సపరబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ మల్టిప్లైని ఉపయోగించుకోవాలి అంటే కేస్ 2. కేస్ 2 ఏంటంటే మొత్తం మన ప్రాబ్లం అంతటిని తీసుకుందాం. సో dx బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dy బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dz బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. నేనేం చెప్పాను, ఇట్లా సబ్ట్రాక్షన్ చేస్తే అక్కడ ఎక్స్ ప్లస్ వై, ఇక్కడ ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసేస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై క్యాన్సిల్ అయిపోద్ది, వేరియబుల్ సపరేట్ అయిపోద్ది. ఎస్, కాబట్టి సో ఇక్కడ లాజిక్ ఏంటంటే డిఎక్స్ మైనస్ డివై సబ్ట్రాక్షన్ చేయండి. సో అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా dz అలానే ఉంటుంది, డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. అగైన్ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వైగా రాసుకోవచ్చు. dx మైనస్ డివై బై ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై is equal to dz by x plus y into z. మీరు గమనిస్తే x plus y క్యాన్సిల్ అయిపోతుంది. dx minus dy divided by x minus y is equal to dz by z. ఓకే, ఏం చేస్తామంటే ఇంటెగ్రల్ 1/x లాగా ఉంది, ఇంటెగ్రల్ 1/x log x అయిపోతుంది. ఓకే, సో కాబట్టి దీన్ని ఇట్లా స్ప్లిట్ చేయొచ్చు, 1/x dx మైనస్ 1/y dy. ఓకేనా, కాబట్టి సో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటెగ్రల్ dx మైనస్ dy డివైడెడ్ బై x మైనస్ y ఇంటెగ్రల్ 1/z dz. సో ఇంటెగ్రల్ ఇది ఎంత x లాగా ఉంది అనుకోండి, ఇంటెగ్రల్ 1/x log x అయిపోద్ది, log ఆఫ్ x మైనస్ y. ఓకే, ఇంటెగ్రల్ 1/z log z అయిపోతుంది. సో ప్లస్ అన్ని లాగ్లో ఉన్నాయి కాబట్టి log c2ని యాడ్ చేస్తున్నాం, అంటే c2 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్. log ఆఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log bని log a ఇంటూ b రాసుకోవచ్చు, log z ఇంటూ c2. బోత్ సైడ్స్ మళ్ళీ మీరు గమనిస్తే లాగ్ లా క్యాన్సిల్ అవుతుంది, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ c2. ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఫ్రమ్ 2 and 3 గివ్స్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d అని చెప్పచ్చు. 2 and 3 gives complete solution to the given d. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.